రిటైర్మెంట్ పై ఫస్ట్ టైం ఓపెన్ గా మాట్లాడారు రోహిత్ కోహ్లీ. ఓడిఐస్ లో ఇదే వాళ్ళ చివరి సిరీస్ అవునా కాదా అన్నది చెప్పారు. గౌతమ్ గంభీర్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. ఆన్ బాస్ టీమిండియా ఆసీస్ ని థర్డ్ ఓడిఐలో చిత్తుగా ఓడించేసింది. ఆసీస్ ఘోర పరాభవానికి కారణమైన టీమిండియా మెయిన్ హీరోస్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మ్యాచ్ అనంతరం గ్రౌండ్లోనే రవిశాస్త్రి, ఆడమ్ గిల్క్రిస్ట్ చేసిన ఇంటర్వ్యూలో తమ రిటైర్మెంట్ పై చాలా ఓపెన్ గా మాట్లాడారు. వారు తమ కెరీర్లో చివరి ఓడిఐ ఆడేశారా లేదా అన్నది అందరికీ చెప్పేశారు. మరి వీరిద్దరూ ఏమన్నారో మీకోసం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెబుతున్నా. ఈ ఇంటర్వ్యూలో ఫస్ట్ రోహిత్ శర్మతో మాట్లాడారు. ఎందుకంటే రోహిత్ ఈ మ్యాచ్లో సూపర్ సెంచరీ బాదాడు. దాంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. అలాగే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా రోహిత్కే దక్కింది. ఇక ఈ ఇంటర్వ్యూలో రోహిత్ ఏమన్నాడంటే ఆస్ట్రేలియాలో ఆడడం చాలా హ్యాపీగా ఉంది అన్నాడు. అంటే రోహిత్కి ఇది ఆసీస్లో చివరి సిరీస్ అవ్వచ్చని, మళ్ళీ ఆస్ట్రేలియాలో ఆడే అవకాశం ఉండకపోవచ్చని, ఆసీస్లో ఆడడం ఎలా అనిపించింది అని అడిగారు. దానికి రోహిత్ ఆసీస్లో ఆడడం చాలా ఆనందంగా ఉంది అని జవాబిచ్చాడు. ఆ తర్వాత విరాట్ని అడిగారు 2 వరుస డకౌట్స్ తర్వాత పరుగులు సాధించడం ఎలా అనిపించింది అని. దానికి కోహ్లీ 2 సార్లు 0 పైన అవుట్ అయ్యాక పరుగులు సాధించడం ఖచ్చితంగా సంతోషాన్ని ఇస్తుంది. మన బ్యాట్ నుండి పరుగులు రాకపోతే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది అన్నాడు. తర్వాత కామెంటేటర్స్ రవిశాస్త్రి, ఆడమ్ గిల్క్రిస్ట్ విరాట్ కోహ్లీని ఇంటర్వ్యూలో కొంచెం ఆట పట్టించారు. 2 డకౌట్స్ తర్వాత రన్స్ సాధించారు, మరి డకౌట్స్ బారి నుండి బయటపడినట్లేనా అని. దానికి కోహ్లీ అవునవును, రన్స్ సాధించలేనప్పుడు కష్టంగా అనిపిస్తుంది కదా అన్నాడు. బాస్, మీరు మ్యాచ్ చూడకపోయి ఉంటే ఈ పిక్ చూసి మీరు ఖచ్చితంగా అనుకుని ఉంటారు విరాట్ హాఫ్ సెంచరీ చేశాక ఇలా రియాక్షన్ ఇచ్చాడు అని. బట్ మీకు తెలుసా బాస్, ఈ గెస్చర్ ఎప్పుడిచ్చాడో అని? తను ఫస్ట్ రన్ సాధించాక ఇచ్చాడు. అంటే 2 డకౌట్స్ తర్వాత సాధించిన ఫస్ట్ రన్కి కోహ్లీ ఎంత వాల్యూ ఇచ్చాడన్నది మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని వేల పరుగులు సాధించిన కోహ్లీ ఒక్క రన్ సాధించడాన్ని కూడా అలా సెలబ్రేట్ చేసుకోవడం చూసి చాలామంది ఆనందించారు. ఇక ఇంటర్వ్యూలో ఇటు రోహిత్ అటు కోహ్లీ తమ రిటైర్మెంట్ పై ప్రపంచానికి మొత్తం చెప్పేశారు. వారు ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. మేమిప్పుడు క్రికెట్ ఆడడాన్ని ఎంజాయ్ చేస్తున్నాం అన్నాడు రోహిత్. గ్రౌండ్లోకి వచ్చి ఆడడాన్ని, పరుగులు సాధించడాన్ని ప్రస్తుతం మేం ఆస్వాదిస్తున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇలా గ్రౌండ్లోకి దిగి బ్యాటింగ్ చేయడం, రన్స్ సాధించడాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నామన్నాడు. ఈ సిరీస్లో రోహిత్ 2 మ్యాచ్ల్లో సూపర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కోహ్లీ కూడా చివరి మ్యాచ్లో తన సత్తా చాటాడు. ఆ తర్వాత కోహ్లీ మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో ఎప్పుడు ఆడినా అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్నాడు. నిజంగా బాస్, కోహ్లీ ఎప్పుడు ఆసీస్లో ఆడినా తనపై చాలా చాలా ప్రేమ కురిపిస్తారు. అది ఆస్ట్రేలియన్సే కావచ్చు, ఆస్ట్రేలియాలో ఉన్న ఇండియన్సే కావచ్చు, తనపై ఎప్పుడు ప్రేమాభిమానాలు కురిపిస్తూనే ఉంటారు. కోహ్లీతో పాటు రోహిత్ పైన కూడా. ఈ ఇద్దరు లెజెండరీ ప్లేయర్స్కి ఆస్ట్రేలియన్స్ ఎప్పుడూ సముచిత గౌరవం ఇస్తూనే ఉంటారు. అయితే ఈ సిరీస్ మేబీ రోహిత్ కోహ్లీలకు ఆస్ట్రేలియాలో చివరి సిరీస్ అవ్వచ్చు. ఆస్ట్రేలియా గడ్డపై రోకో చివరి మ్యాచ్ ఇదే అవ్వచ్చు. ఎందుకంటే బాస్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడిఐ సిరీస్ అది ఆస్ట్రేలియాలో ఇప్పట్లో అయితే లేదు. అందుకే రోకో ఆస్ట్రేలియాలో చివరి మ్యాచ్ ఆడేశారనే అందరూ అనుకుంటున్నారు. బట్ రోహిత్ అన్న మాటలు విని అందరూ షాక్కి గురయ్యారు. మళ్ళీ ఆస్ట్రేలియాలో ఆడతామో లేదో నాకైతే తెలియదు అన్నాడు రోహిత్. రోహిత్ని ఇంటర్వ్యూలో అడిగారు ఆసీస్లో కండిషన్స్, ఇక్కడ ఆడడం ఎలా అనిపించింది అని. దానికి హిట్ మ్యాన్, ఇక్కడ ఆడడం ఎప్పుడు ఛాలెంజింగ్గానే ఉంటుంది, అయితే మళ్ళీ ఆసీస్లో క్రికెట్ ఆడతామో లేదో తెలియదు అనేశాడు. రోహిత్ చెప్పాలనుకుంటే ఆస్ట్రేలియా గడ్డపై మేం చివరి సిరీస్ ఆడేశాం అని చెప్పొచ్చు. 2027 ఓడిఐ వరల్డ్ కప్కి ముందు మళ్ళీ మన టీం ఆసీస్లో ఓడిఐ సిరీస్ కోసం పర్యటించట్లేదు. అయినా రోహిత్ మళ్ళీ ఆస్ట్రేలియాలో ఆడే ఛాన్స్ లేదని చెప్పలేదు. ఆడతామో లేదో అన్నది తెలియదు అన్నాడు. మరి దాని అర్థం ఏంటి? రోహిత్ చాలా క్లియర్గా చెప్పేశాడు, ఇప్పుడప్పుడే మాకు రిటైర్మెంట్ ప్రకటించే ఉద్దేశం లేదు అని. ఆల్మోస్ట్ కోహ్లీ కూడా ఇదే చెప్పాడు. సో రోకో రిటైర్మెంట్ ఇప్పట్లో లేదని ఫిక్స్ అయిపోండి. పైగా వారు క్రికెట్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పారు. రన్స్ గురించి మాట్లాడుకున్న రోహిత్ 2 మ్యాచ్ల్లో ఇరగదీశాడు. కోహ్లీ ఒక మ్యాచ్లో బెదరగొట్టేశాడు. కాబట్టి ఓడిఐ ఫార్మాట్లో
రోకో జోడీ మరికొన్ని సిరీస్ల వరకు మనల్ని అలరిస్తారు, ఇదైతే ఫిక్స్. రోకోనే కాదు బాస్, టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. ఆసీస్ని థర్డ్ ఓడిఐలో ఓడించాక జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో గిల్ రోహిత్ కోహ్లీల గురించి మాట్లాడాడు. వారి రిటైర్మెంట్ గురించి మీటింగ్స్లో కూడా ఎలాంటి చర్చ జరగట్లేదు అన్నాడు. దీన్ని బట్టి చెప్పొచ్చు సౌత్ ఆఫ్రికా సిరీస్లో అలాగే న్యూజిలాండ్తో జరిగే ఓడిఐ సిరీస్లో రోహిత్ కోహ్లీలు ఖచ్చితంగా టీంలో భాగం అవ్వనున్నారు అని. ఇక రిటైర్మెంట్ గురించి అంటారా, రోకో బ్యాట్స్ విధ్వంసం చేస్తున్నన్ని రోజులు రిటైర్మెంట్ గురించి మాట్లాడే సాహసం ఎవ్వరూ చెయ్యరు. వీరు ఇలానే సూపర్ ఫామ్ని కొనసాగిస్తూ 2027 ఓడిఐ వరల్డ్ కప్లో ఆడి అక్కడ అదరగొట్టి టీమిండియాకి వరల్డ్ కప్ అందిస్తే ఇండియన్ ఫ్యాన్స్కి అంతకన్నా సంతోషించే విషయం, సంబరాలు చేసుకునే విషయం ఏముంటుంది చెప్పండి. పైగా 2027 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. మరి అలాంటి బౌన్సీ పిచ్లపై, పేస్కి అనుకూలించే పిచ్లపై రోహిత్ కోహ్లీల ఎక్స్పీరియన్స్ టీమిండియాకి చాలా చాలా అవసరం. వీరిని కాదని అక్కడ అడుగు పెడితే టీమిండియా ట్రోఫీ ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. సో రోకో ఓడిఐ వరల్డ్ కప్లో ఆడాలి. చివరిసారి చేతిదాకా వచ్చి చేజారిన ట్రోఫీని ఈసారి చేజిక్కించుకోవాలి. ఏమంటారు బాస్? సౌత్ ఆఫ్రికాలో జరిగే ఓడిఐ వరల్డ్ కప్లో టీమిండియా గెలవాలంటే రోకో జోడీ ఉండాల్సిందే అని మీరు ఒప్పుకుంటారా? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.